ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అంటే ఏమిటండి? మన రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు స్ట్రెస్ అనేది ఉంటూనే ఉంటుంది. కామన్ అది, సీఎంకైనా పిఎంకైనా ఎవరికైనా స్ట్రెస్ ఉంటుంది. బట్ ఏంటంటే ఓవర్గా థింక్ చేసే వాళ్ళకి కాస్త ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఏం పర్వాలేదు అనుకునే వాళ్ళకి క్యాజువల్గా వెళ్ళిపోతుంది. కానీ ఓవర్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ ఇప్పుడు మీకు చిన్న విషయం అనిపించవచ్చు, నా దగ్గరికి వచ్చినప్పుడు పెద్ద విషయంగా కనిపిస్తుంది, ఎందుకంటే నేను ఓవర్గా థింక్ చేస్తున్నాను కాబట్టి. ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ కూడా నెగిటివ్గా చూపించేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే స్ట్రెస్ లెవెల్స్ అనేది విపరీతంగా పెరిగిపోయి ఒక్కసారి బరస్ట్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే స్ట్రెస్ అనేది కామన్, అవసరమే, బట్ అది ఓవర్గా అయితే మటుకు ఇబ్బంది అనే వేలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే మటుకు దాని నుంచి ఓవర్కమ్ కాగలుగుతాం, పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తుంటే ప్రతిదీ స్వార్థం పెరిగిపోయింది, విలువలు తగ్గిపోతున్నాయి, దానివల్ల విపరీతంగా పెరిగిపోతుంది. ఎలా ఉంటుందంటే స్వప్న చాలా బాగుంటుంది, చాలా బాగా యాంకర్ చేస్తుంది అని ఇంకొక యాంకర్ అనుకుంది అనుకోండి, తన స్ట్రెస్ లెవెల్ పెరిగిపోతాయి. ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్ పెరిగిపోయిందో ఆటోమేటిక్గా తను సరిగ్గా చేయలేకపోవచ్చు. అది తనకు అది తెలియదు, అంటే నేను ఇలా ఆలోచిస్తున్నానని తనకి తెలియదు. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరికంటే తక్కువ వాళ్ళు కాదు, ఎవరికంటే ఎక్కువ వాళ్ళు కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరి స్కిల్స్ వాళ్ళే. యాంకర్గా మీరు బాగా చేస్తారు, సైకాలజిస్ట్గా నాకు తెలిసి నేనేం చెప్పగలుగుతా. ఆ వేలో మనం ఆలోచిస్తే మటుకు అసలు స్ట్రెస్ అనేది చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధమైన హెల్దీ అష్యూరెన్స్ చిన్నప్పటి నుంచి మనకి ఎలా అలవర్చుకోవాలి? ఎందుకంటే చాలాసార్లు కుటుంబం నుంచి, బాల్యం నుంచే ఇవన్నీ నాటుకుపోతాయి. ఒక ఎస్టీమ్ సరైన ఒక సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోవడం ఇలాంటివి. అంటే చిన్నప్పటి నుంచి అంటే మన సైకాలజీ ప్రకారం ఏమవుతుందంటే ఒక మనిషి 70% నేర్చుకుంటాడు చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని బట్టి. వాస్తవం. జెనెటికల్గా వచ్చే 30% మాత్రమే. అంటే చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక బేబీ పుట్టగానే మనం ఏం చేస్తాం, వీడు అమ్మమ్మలా ఉన్నాడురా, వీళ్ళు తాతలా ఉన్నాడురా, వీళ్ళు బాబాయ్లా ఉన్నాడురా, మామయ్యలా, అంటే వాడిలా పెరగనివ్వకుండా చుట్టూ ఉండే వ్యక్తులను బట్టి వాళ్ళు ఇంజెక్ట్ చేసేస్తారు బేబీకి. కంపారిజన్స్ అలా అది పెరుగుతున్న క్రమంలో వాడు ఏదైనా పగలగొట్టాడు అనుకోండి, వీడు ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ బొమ్మలు పట్టుకుని డాక్టర్ అవుతాడు. అంటే అలా ఎప్పుడైతే మనం ఇచ్చేసేసామో ఆటోమేటిక్గా వాళ్ళ ఏమవుతుందంటే తెలియకుండానా నేను ఇలా ఉంటానా అలా ఉంటానా అని వాడే డైలమాలోకి వెళ్ళిపోతాడు. సో అంటే పెరిగే వాతావరణం క్లమ్జీగానే ఉంటుంది, డిస్టర్బెన్స్గానే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు పెంచే విధానం అంటే ఎలా ఉంటుందంటే పూర్వం అందరూ ఉండేవారు, ఇప్పుడు ఓన్లీ పేరెంట్స్. అంటే 4 గోడలే, ఆ గోడ నాన్న, ఈ గోడ అమ్మ, ఆ గోడ బాబు, ఆ గోడ పాప. అందుకే ఏమవుతుందంటే తెలియట్లేదు. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే పద్మ గారు, ఈ ఆర్గ్యుమెంట్ కూడా మనం మాట్లాడుకుని కూడా చాలా ఏళ్ళు అయిపోయింది. అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి, జాయింట్ ఫ్యామిలీ లేవని. సరే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. వాట్ ఈస్ ద సొల్యూషన్? యాక్టివ్ పేరెంటింగ్, యాక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ చైల్డ్ ఎలా సాధ్యం అవుతుంది ఇప్పుడు కండిషన్ బట్టి? ఎందుకంటే మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి అమౌంట్ కూడా చాలా అవసరం. అటు వైఫ్ హస్బెండ్ ఇద్దరు సంపాదించాల్సి. అవును. సో కాబట్టి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు అందరినీ పెట్టుకొని వీళ్ళు సంపాదిస్తూ అటు పని ఇటు పని చేయాలంటే కష్టం. సో కాబట్టి ఏంటి, ఇప్పటికి తగిన విధంగా ఓకే న్యూక్లియస్ ఫ్యామిలీసే ఉన్నాయి, కానీ ఇక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. అవును. ఆ ఫంక్షన్స్ జరిగినప్పుడు పిల్లల్ని తీసుకెళ్తున్నామా లేదా అంటే పిల్లల్ని తీసుకెళ్ళట్లా. నువ్వు చదువుకో లేదా టీవీ చూసుకో అని పిల్లల్ని వదిలేసిన భార్య భర్త వెళ్ళొచ్చేస్తున్నారు. అది చాలా రాంగ్. అవును. ఎప్పుడైతే ఫంక్షన్స్కి తీసుకెళ్ళామో పిల్లలకి తెలుస్తుంది, అంటే అక్కడ ఎలా ఉన్నారండి, మా పిల్లలు రారండి అంటారు. రారని ఎందుకు అనుకోవాలి? మీరు ట్రై చేశారా లేదా, ప్రయత్నం చేశారా లేదా? అక్కడ కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. లేకపోతే ఆడపిల్లలు ఉన్నారు, మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటా చూద్దాం, నీకు ఎక్కడా కనిపించవు కదా అని వాళ్ళకి ఇష్టమైంది ఏంటో మనం చెప్పగలిగితే అప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా వస్తారు. కానీ మీరు అన్నమాట వాస్తవం అండి, పిల్లలు అసలు ఎక్కడికి రావంటారేంటి? అవును మేడం, మనం తీసుకెళ్లేదు కదా పిల్లల్ని. ఇంతకుముందు అంటే పూర్వం చంటి పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయేవారు ఏ ఫంక్షన్. ఇప్పుడు అలా కాదు, ఇంట్లో వదిలేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళకి ఏం తెలుస్తుంది? కరెక్ట్, తెలియదు కదా. సో కాబట్టి ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి. పూర్వం తిట్టేవారు పెద్దవాళ్ళు, గొడవలు నెరై ముందు ఫంక్షన్స్కి రా అని చెప్పేవారు, కానీ ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? లేరు. దానివల్ల ఏమవుతుందో తెలియట్లేదు పిల్లలకి. సో ఒకటి రామనే అంటారు. ఎందుకు రావట్లేదు అంటే మనమే కారణం. సో కాబట్టి దాన్ని కాస్త డెవలప్ చేసుకుంటే పిల్లలు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ మనం బాగా చదువుకోవాలి, నేర్చుకోవాలంటే ఫస్ట్ వినాలి, తర్వాత చూడాలి, తర్వాత ఫీల్ అవ్వాలి. కానీ అవి ఏవి లేవు కదా. చదువని 3 అక్షరాల పేరు చెప్పేసి వాళ్ళ గదిలో బంధించేస్తున్నారు. దానివల్ల ఏం నేర్చుకుంటారు? కరెక్ట్. అందులో ఇప్పుడు ఉండే పోటీ ప్రపంచంలో ఎక్కడా కూడా అంటే ఒక్క మార్కు కూడా చాలా ఎంతో కృషి చేయవలసిన వాతావరణాన్ని మనం సృష్టించేసాం ఆల్రెడీ.
కానీ ఒకటి మేడం, మీరు అన్నారు ఒక మార్క్ అని. ఒకసారి నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు, ఆ అమ్మాయికి 98 వచ్చింది పర్సంటేజ్. ఒక్క మార్క్ ఎక్కువ వస్తే నీకు పేపర్లో వచ్చేది, బోర్డుల మీద నీ పేరు వచ్చేది అన్నారని చెప్పేసి ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళిపోయి తలిపేసేసుకో. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఎన్నేళ్ళండి? ఇంటర్ మేడం, అయ్యే బాబోయ్, ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జరిగిన పని ఇది. అంటే చూడండి, అంటే 98 వచ్చినా కానీ సాటిస్ఫాక్షన్ లేదు. బట్ నేను ఒకటే చెప్తాను, 98 అనేది కాదు, ఆ 98% వచ్చిన పిల్లని అసలు నీకు ఫస్ట్ ఇయర్లో ఏమున్నాయంటే చెప్పదు. అంటే బట్టి పట్టడమే ఆ క్వశ్చన్ మార్కు. దానివల్ల వాళ్ళకి అసలు నాలెడ్జ్ అనేది ఏముంటుంది? అది ఒక సెపరేట్, అంటే నాలెడ్జ్ వస్తుందా లేదా అనేది అదొక మరొక సమస్య. కానీ ఇక్కడ 98 వచ్చింది, ఇంకొక మార్క్ రాలేదని సరే తల్లి పేరెంట్స్ అనడం తప్పు చాలా.